మావిగన్ వర్సెస్ అమరావతి. జగన్ కొత్త నినాదం వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? పూర్తి విశ్లేషణని ఈ వీడియోలో చూద్దాం. కొంతమంది విశ్లేషకుల ప్రకారం జగన్ గొయ్యి తవ్వుకున్నాడా లేక ఎవరి కోసమైనా తవ్వాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి రాజధాని అంశం హాట్ టాపిక్గా మారింది. మావిగన్ ఈ ఒక్క పదం ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువైంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు మావిగన్ అంటే ఏంటి? ఈ ప్రతిపాదనకు ప్రణాళిక ఏంటి? జగన్ రాజకీయంగా కొత్త ఎత్తు వేశారా లేక ఈ వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీసాయా? ఈ వీడియోలో అన్ని కోణాలను విశ్లేషిద్దాం. రాజకీయాల్లో కొన్ని మాటలు, కొన్ని నినాదాలు మొత్తం రాజకీయ చర్చనే మార్చేస్తాయి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి రాజధాని అంశాన్ని ప్రధాన అంశంగా చేసి ప్రధానమైన చర్చగా మార్చివేశారు. ఆయన స్పష్టంగా ప్రకటించారు, మావిగన్కు మద్దతు ఇచ్చేవారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కు ఓటు వేస్తారు, అమరావతిని కోరుకునేవారు చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తారు, అంతేకాదు ఈ అంశాన్నే వచ్చే ఎన్నికల ప్రధాన ఎజెండాగా తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో రాజధాని రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి. జగన్ ప్రకటించిన ఈ ప్రతిపాదనపై వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతుదారులు ఇది ప్రాంతీయ సమతుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పుకుంటుంటే, విమర్శకులు మాత్రం ఈ ప్రతిపాదనకు పూర్తిస్థాయి ప్రణాళిక ఏంటి, పరిపాలనా వ్యవస్థ ఎక్కడుంటుంది, శాసనసభ ఎక్కడుంటుంది, సచివాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే అమరావతి కోసం వేలాది ఎకరాలు భూములు సేకరించబడ్డాయి. వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని అంశాన్ని మళ్లీ కొత్త కోణంలో తీసుకురావటం రాజకీయంగా అతిపెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది ఇది ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్గా చూస్తున్నారు. మరికొందరు ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుపై అనిశ్చితి పెరుగుతుందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రకటనతో జగన్ మళ్లీ రాజధాని అంశాన్ని ఎన్నికల ప్రధాన చర్చగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఇప్పటికీ భావోద్వేగంతో ముడిపడి ఉంది. అందుకే ఈ అంశం ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ప్రకటనపై విమర్శలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికీ అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో కొత్త రాజధాని ప్రతిపాదన తీసుకురావడం వల్ల పెట్టుబడిదారుల్లో సందేహాలు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే రాజధాని అంశంలో స్థిరత్వం అవసరం అని కూడా చెప్తున్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది అని చెప్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ప్రాంతీయ అసమానతలను తగ్గించే దిశగా కొత్త ఆలోచనలు అవసరమని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైనటువంటి ప్రశ్న, ఈ నినాదం ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? రాజధాని అంశం మరొకసారి ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారుతుందా లేక ఇది కేవలం రాజకీయ చర్చగానే మారిపోతుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ కొనసాగుతుంది. జగన్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు కూటమి దీనికి ఎలా స్పందిస్తుంది? అభివృద్ధి పనులు ఏ వేగంతో కొనసాగుతాయి? రాజధాని అంశంపై రెండు ప్రధాన రాజకీయ కూటములు ప్రజలను ఎలా ఒప్పిస్తాయి అనేటువంటి విషయాలు వచ్చే రోజుల్లో మరింత స్పష్టతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మావిగన్ నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త మోడలా లేక అమరావతి ఒక్కటే సరైన రాజధానిగా కొనసాగాల? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.